ఏ మనిషికైనా కూడా చేస్తున్న దాంట్లో వస్తేనే ఒక కిక్. అంటే ఇక్కడ ఈ బేబీ అక్కడ ఆ బేబీ. ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్టర్గా కూడా వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ పని ఎమోషనల్ అయిపోవడం కాదు, ఆడియన్స్ ఆ ఎమోషనల్ ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించడం. లీడ్ క్యారెక్టర్ మీరు కాబట్టి మీ వర్షనే వస్తుందేమో కదా ఫైనల్గా. ఆ టైంలో దాని విజన్ నాది కాదు, నేను అది చేసేటప్పుడు నన్ను ఎలా క్యాప్చర్ చేయాలనే డెసిషన్ నాది కాదు. క్షణం నుంచి చూసుకుంటే అబ్బూర్ రవి గారు కంపల్సరీగా మాకు మెంటర్ అని చెప్తారు. మేమిద్దరం అనుకుంటుంది ఒప్ప తప్ప ఆయన చెప్తారు. సో ఆయన కళ్ళలో మాకు అర్థమైపోయింది, ఓ వీఆర్ గోయింగ్ రాంగ్ అని. ప్రొడ్యూసర్ సుప్రియ గారి గురించి ఆవిడ ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద మేము అందరం నిలబడ్డాం. సో ఐ థింక్ అంటే స్టిల్ కొంతమంది ఇంకా డెకాయిట్ మీద రకరకాల విషయాలుగా విషయం చిమ్మడానికి ట్రై చేస్తున్నారంటే వాటి గురించి ఆలోచించాను. మహాన్ అట్లాంటి గొప్ప సినిమాలు వచ్చి నా మైండ్కి అది బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2018. ఇప్పుడు ఆ సినిమా ఎంత సంపాదించిన ఒక నార్మల్ పర్సన్ అడిగితే ఎవరైనా చెప్పలేరు. మనం అది తీసుకోలేదనుకోండి, ఎదుటి వాళ్ళకి ఒక చిన్న చూపు కూడా ఉంటుంది బేసిక్గా, వీడికి ఇంత చాలులే. సో ఇలా చూశాడు, కిందకి పైకి ఇలా చూశాడు, ఓకే అండి కలుస్తానని చెప్పి ఆయన బయలుదేరారు. ఈ రోజు దాకా ఫోన్ ఇష్టం లేకపోయినా చేశారనుకోవచ్చు, పట్టించుకోకపోయినా చేశానని చెప్పి అనుకోవచ్చు. శృతి హాసన్ మారిపోయి రుణాలు వచ్చింది. ఏంటి ఆ స్ట్రగుల్ నుంచి ఎలా బయటపడ్డారు అసలు? మేము ఎన్ని కష్టాలు పడ్డాము, వెదర్ వలన, కాస్టింగ్ చేంజెస్ వల్ల, బోల్డ్ అని కష్టాలు. బట్ సో అప్పటికి ఇప్పటికీ ఆడియన్స్ కూడా అప్డేట్ అయినట్టే లెక్క. ఒక్కడు వాడి ఉద్దేశం చెప్పేస్తాడు, కానీ చూడాలనుకుంటున్న ప్రేక్షకుడు హీ డస్ నాట్ వాచ్ ఇట్ ఇన్ వాక్యూమ్. హీ విల్ వాచ్ ఇట్, ఇది చదివాను కదా, ఇది ఉంది కదా, అది ఉంది కదా, నాకు 4 ఇన్ఫర్మేషన్లతో సినిమా చూస్తాను. స్పిరిచువల్ పర్సన్. మా ఇంట్లో వినాయక చవితి వచ్చిందంటే ఇంకా నేను అక్కడ కూర్చొని పుస్తకం పట్టుకుని 9 గంటలు పూజ నేనే చేయాలి. అది ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చు కదా. 20 మంది అమ్మమ్మలు, చిన్నపిల్లలు వాళ్ళు అలా చేయి పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేస్తారు. అంటే నేను వదిలితే నిన్ను కోల్పోతామేమో అన్నట్టుగా చూస్తున్నారు నన్ను. నమస్తే అడిశేష్ గారు. నమస్తే తారక్ గారు. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ రే. ఇప్పుడే మనం సక్సెస్ మీట్ నుంచి వస్తున్నాం. వెరీ స్వీట్, రిలాక్స్డ్ అండ్ సెలబ్రేషన్ అంటే నేను మనం డ్రింకింగ్ స్మోకింగ్ లేదు కదా. సో మోర్ ఒక రకమైన జెన్ హ్యాపీనెస్లో ఉన్నాం. సెలబ్రేషన్ అన్న కూడా మీకు రైటింగ్ ఏమో, మళ్ళీ వెళ్ళి కూర్చుని ఇంకోటి రాసుకోవడమేమో కదా. కొత్త కాలం నో రైటింగ్. అర్జెంట్ వెళ్ళి మా మేనల్లుడిని కలవాలి, యూఎస్లో పుట్టాడు మొన్నే. ఒక సక్సెస్తో కలిస్తే ఆ కిక్ వేరు ఉంటుంది. వాడు అన్నిట్లో బిగ్గెస్ట్ సక్సెస్. మనకే ఉంటుంది కదా సార్ యాక్చువల్గా. అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ టైమ్ ఇన్ మై లైఫ్. ఏ మనిషికైనా కూడా చేస్తున్న దాంట్లో వస్తేనే ఒక కిక్, అంటే దాంట్లో ఒక సక్సెస్ వస్తేనో. అంటే ఇక్కడ ఈ బేబీ అక్కడ ఆ బేబీ, 2 బేబీస్, బోత్ బేబీస్ ఆర్ హెల్తీ. అది హ్యాపీ. అయితే చాలా మంది అడుగుతూ వచ్చారు ఈ ప్రమోషన్స్ అంతా కూడా ఎందుకు ఇంత టైం పట్టిందని. మీరు చెప్పారు యాక్చువల్గా 2 స్టోరీస్ అని చెప్పి. అవును. అంటే 2 స్టోరీస్ అనేది అసలు ఎందుకు వచ్చింది, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ఎప్పుడు యాక్చువల్గా నాకు టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే అండి, ఒక బయట సినిమా అంటే నా ఉద్దేశం అంతే ప్రేమించి చేస్తాను, కానీ నేను రాయను. ఐ విల్ ఓన్లీ బి ఇన్వాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్. డైలాగ్ ఏంటి అని అడగవచ్చు. సో ఆ స్పేస్ వైల్ ఐఎమ్ డూయింగ్ మై ఫిల్మ్. ఈసారి 2 అవే చేయడం జరిగింది. గూఢచారి 2 ఒకటి, డెకాయిట్ ఒకటి. బట్ మీరు 2 సినిమాలు చేసినా ఇప్పుడు 3 సినిమాలు చేసినట్టే కదా ఆల్మోస్ట్. అవును, ఎందుకంటే డెకాయిట్ 2 లాంగ్వేజెస్లో తీసాం. సో ప్రాపర్గా తెలుగు ఫిల్మ్, ప్రాపర్ హిందీ ఫిల్మ్. డబ్బింగ్కి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు కదా. ఇప్పుడు మనకి ఫీల్ అనేది యూనివర్సల్ అంటున్నాము. సో ప్రతిదీ సినిమా అండర్ వన్ రూఫ్ కిందకి వచ్చేసినప్పుడు ఈ పర్టికులర్ టైంలో 2 లాంగ్వేజెస్లో తీయాలి అనేది ఎందుకు? 2 రీజన్స్ అండి. ఒకటి, మీకు డెఫినెట్లీ అంటే మనం ఎమోషనల్గా మాట్లాడుకుంటే డెకాయిట్లో మీరు చూస్తే చాలా వైడ్ షాట్స్ ఉంటాయి, లేదా చాలా క్లోజప్స్ ఉంటాయి. అవును, అంతే, మిడ్ ఉండవు పెద్ద. దానికి రీజన్ ఏంటంటే ఇది ఇలా ఉన్నప్పుడు ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ వాయిస్ మాడ్యులేషన్ అన్నీ కలవాలి. పెదాలు ఒకటి కదులుతూ వాయిస్ ఒకటి వస్తే అదో రకంగా ఉంటుంది. అందుకనే మనోళ్ళే మన తెలుగు సినిమాని హిందీలో డబ్ చేసినప్పుడు అది హిందీలో చూడడానికి ఇష్టపడరు కదా. కొంచెం ఇబ్బట్టిగా ఉంటుంది మనకి, పెట్టే టైటిల్ నుంచి డైలాగ్స్ దాకా. ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేదు కాబట్టి అనే కదా ఫీలింగ్ మన సెట్ మ్యాక్స్లో వచ్చే సినిమాలు చూస్తే. సో అదొక క్రియేటివ్ రీజన్ అండి. రెండో రీజన్, ఇది నేను బిజినెస్గా ప్లాన్ చేయలేదు, కానీ పాజిటివ్గా వర్కౌట్ అయింది. ఏంటంటే మీరు ఎంత కాదన్నా హిందీ సినిమా ఒక స్ట్రైట్ హిందీ సినిమాగా మీరు అమ్మితే దానికి వచ్చే వాల్యూ, డబ్ చేస్తే వచ్చే వాల్యూ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ సినిమాలకు కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా స్టేషన్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాలకి, ఎందుకంటే అక్కడ స్ట్రైట్ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఎందుకంటే డెకాయిట్ మీరు అన్నట్టే
తెలుగు నుంచి డబ్ అయ్యి వెళ్తే తెలుగు డబ్బుడ్ ఫిల్మ్ అంటారు. బట్ ఇప్పుడు స్ట్రైట్ ఫిల్మ్ లాగా రిలీజ్ అయింది. సో నెక్స్ట్ నుంచి మీ మార్కెట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, మరి నెక్స్ట్ సినిమాలకు అప్లికబుల్ అవుతుందా ఇది, లేకపోతే ఐ డోంట్ నో. మేజర్కి ఇదే చేసాము, డెకాయిడ్కి ఇదే చేసాము. డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. హిట్ 2కి చేయలేదు, అండ్ ఇప్పుడు గూఢచారి 2కి చేయట్లేదు. ఐ థింక్ మీకు వాట్ ఈస్ సి, నాకు ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, నాకు ఎప్పుడు కూడా కంటెంట్ చెప్పాలి, కంటెంట్ ఇవ్వాలి, ఫీలింగ్. దీంతో ఏం చేయాలన్న ఫీలింగ్ నాకు పెద్ద ప్లానింగ్ ఉండదు. ఇట్ ఈస్ మోర్ ఫ్రమ్ ఆర్ట్ ఏం చెప్తుంది మనకి, దాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడు మీరు యాక్టర్ కింద ఉన్నారు, కొన్ని స్టోరీస్ చెప్పాలనుకున్నారు కాబట్టి రైటర్గా కూడా మారారు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్టర్గా కూడా వచ్చే అవకాశం ఉంది. నాట్ ఎనీ టైమ్ సూన్ అండి. దానికి రీజన్ ఏంటంటే నా టెంపర్మెంట్. నేను బాగా ఎమోషనల్ అయిపోతా. డైరెక్టర్ పని ఎమోషనల్ అయిపోవడం కాదు, ఆడియన్స్ ఆ ఎమోషనల్ ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం. సో డైరెక్టర్ చాలా కూల్గా ఉండాలి, నేను చాలా అప్ అండ్ డౌన్ ఉంటాను. అంటే హ్యాపీ సీన్ అంటే హ్యాపీ అవుతా, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం, ప్లస్ జనరల్ గా పని గురించి కూడా చాలా ప్యాషనెట్ ఉంటాను. అది జరగకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతా, జరిగినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అద్భుతం నటిస్తే సూపర్ అంట, బాలే నటిస్తే అంట. సో ఇట్స్ దిస్ నో ఒక చిన్న నిదానం, దానికి అది డైరెక్టర్ కి చాలా ఇంపార్టెంట్. ఆర్టిస్ట్ కాబట్టి, యాక్టర్ కాబట్టి రైటర్ కింద వెళ్ళారు, స్టోరీస్ రాస్తున్నారు, స్క్రీన్ ప్లే రాస్తున్నారు, దీని వరకు బాగానే ఉంది. అంటే రైటింగ్ ఇస్ ఆల్వేస్ బిఫోర్ షూట్ కదా. సో అది మరి ఎడిటింగ్ ఎందుకు నేర్చుకున్నారు సార్ మధ్యలో? అండ్ టు మీ ఎడిటింగ్ ఈజ్ వెరీ సింపుల్ థింగ్ అండి. నన్ను ఇంట్రెస్ట్ చేస్తుందంటే దాన్ని ఉంచడం ఇష్టపడతా, నన్ను ఇంట్రెస్ట్ చేయట్లేదంటే ఉంచడం ఇష్టపడను. కంటెంట్ పరంగా చెప్పే విధానంలో కొత్తగా చెప్పచ్చా. కర్మ నుంచి మొదలు పెడితే కర్మ, కిస్ అని పక్కన పెట్టేస్తే ఒక 2 లెర్నింగ్ స్టెప్స్ మీ దానికి కెరీర్కి. సో తర్వాత అన్నీ కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఒక ఫ్లాప్ కూడా లేకుండా మీ గ్రాఫ్ అనేది అలాగ పెంచుకుంటూ వెళుతున్నారు. ఒక్కటైతే చెప్పగలనండి, ఆర్థికంగా మాట్లాడుకుంటే ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్కి బిగ్గర్ రిటర్న్ వస్తుంది అన్నది మాత్రం వాస్తవం. ఇన్నర్ అకౌంట్స్ యూజువల్గా మనం బయటికి చెప్పలేము, కానీ ఈ సినిమాకి రూపాయి వచ్చిందంటే వచ్చే సినిమాకి 2 రూపాయలు వచ్చింది, ఆ తర్వాత 2.5 వచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత 3 వచ్చింది, ఎక్కడ కూడా తగ్గల. కానీ అట్ ద సేమ్ టైం ఇది లేదు, అప్ అండ్ డౌన్, జమ్మన్ లేవడం జమ్మన్ పడిపోవడం లేదు మనం. అయితే ఆ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ అనేది మీ నెక్స్ట్ సినిమాలకి ఎంతవరకు జాగ్రత్త తీసుకోవడానికి ఎలా ఉపయోగపడింది? నాలో ఒక చిన్న ఫీలింగ్ క్రియేట్ చేసిందండి. నీకు నచ్చింది చెయ్యి, కథ రాసేటప్పుడు ఫస్ట్ నీకు నచ్చింది రాయి, వెరిఫై చేసుకో. ఆ వెరిఫై చేసుకున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళు అయి ఉండాలి, ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ అయి ఉండాలి, వాళ్ళకి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్పే కేపబిలిటీ వాళ్ళకు ఉండాలి. దాన్ని అప్పుడు తీసుకొని అందులో ఏ మార్పులు చేర్పులు చేసుకోవాలో, లేదా అసలు ఈ కథనే వదిలేయాలో డెసిషన్ తీసుకొని ముందరికి వెళ్తాం. ఇప్పుడు పంజాతో మీకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది యాక్టర్ కింద, అంటే అడ్వైజేషన్ని హైర్ చేసుకుందాం ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో ఇలా వచ్చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఆ జోన్ రానంత వరకు ఓకే సార్, ఆ కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం కొన్ని కథలు చెప్పాలి, మళ్ళీ మనం కొన్ని కథలు రాసుకుందాం, లీడ్ ఎవరు చేస్తారనేది ఆబ్వియస్గా మీకు ఒక ఇది ఉంది కాబట్టి అది వెరీ క్లియర్ రీజన్ అండి. అంటే పంజాతోటి నాకు ఒక యాక్టర్గా పేరు వచ్చింది, కానీ నాకు బాగా గుర్తు ఒక పెద్ద ప్రొడ్యూసర్ నన్ను కూర్చోబెట్టి, శేష్ నువ్వు సూపర్ యాక్టర్వి, చాలా గొప్ప యాక్టర్వి నువ్వు, ప్రకాష్ రాజ్ గారు అలా 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 ఎదిగిపోయారు, ప్రకాష్ రాజ్ గారు ఎంత గొప్ప నటుడు అంటే ఏ హీరో అయినా ఆయన కోసం వెయిట్ చేయాలి, అంత గొప్ప నటుడు, అంత బిజీ యాక్టరిస్ట్, అలాంటి వాళ్ళు కావాలి మనకి అంటే. నేను అన్నా సార్ మరి నేను సినిమాని నా భుజాల మీద మోయగలుగుతానా అంటే ఆయన సైలెంట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ప్రకాష్ రాజ్ గారు అంత గొప్ప నటుడిని కాను. సో నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, నేను ఏ రోజైతే నేను ఒక కథని నా భుజాల మీద మోయగలుగుతానో అప్పుడు నమ్ముతా సెటిల్డ్ అని. సో అది నాకు బహుశా గూఢచారి దాకా రాలేదు, క్షణంతో బిగ్ బ్రేక్ వచ్చింది, గూఢచారితో బిగ్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అంటే మీకంటూ ఒక జోన్లో మీకు ఆర్టిస్ట్ కింద క్యారెక్టర్స్ పడుతున్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ కదా బేసిక్గా అది. ఇప్పుడు మీరు కథ రాసుకోవాలి చెప్పి అదే అండి, లీడ్ రోల్ ఎప్పుడు సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారీ చేస్తారు. అది దొరుకుంటే పంజా తర్వాత ఇమీడియట్ గా అప్పుడే షిఫ్ట్ అయిపోయాం. అది దొరకలే, మా సినిమాలో విలన్ గా చేస్తావా, మా సినిమాలో మెయిన్ విలన్ గా చేస్తావా. బేసిక్గా ఏంటంటే మీరు రాసుకుంటారు, కథ మొత్తం మీరు రాసుకుంటారు, రాసుకున్న తర్వాత ఏంటంటే రాసుకునేటప్పుడే మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది, ఇలా ఉండాలి విజువల్ అని చెప్పి. దాన్ని మీరు ఒక డైరెక్టర్కి ట్రాన్స్లేట్ చేస్తారు, ఆ డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయాలి, ఇది కదా ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మీలో ఒక రైటర్ కింద రాసిన శేష్ రాసుకున్న దాన్ని పోర్ట్రే చేసేటప్పుడు యాక్టర్ శేష్ దాన్ని ఎంతవరకు. ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రైటింగ్ ఎప్పుడు డైరెక్టర్తో పాటు చేస్తానండి. సో సీన్ ఫినిష్ అయ్యేసరికి ఇద్దరం కలిసి అనుకున్నది. ఇప్పుడు కూర్చుంది గ్రీన్ సోఫానా బ్లాక్ సోఫా అనే డిస్కషన్
రైటింగ్ అప్పుడే జరిగిపోతుంది. ఉమ్, సో సెట్ మీదకి వచ్చేసరికి డిస్కషన్ లేదు. ఉమ్, సెట్ మీదకి వచ్చేసరికి మనం అనుకున్నది నేను సరిగ్గా చేయగలుగుతున్నాను లేదా నువ్వు చెప్పు మామ, ఉమ్, నాకు నన్ను గైడ్ చేయి. ఉమ్, ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, ఉమ్, ఓ పావులో తగ్గించు, ఓ పావులో పెంచు, ఉమ్, రసం ఇది కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది, ఉమ్. ఇవి నువ్వు లాగున్నావు. ఎంత డైరెక్టర్తో కూర్చున్నా కూడా ఫైనల్గా ఒక రైటర్ వర్షనే కదా అక్కడ. రైటరు అండ్ హీరో అంటే లీడ్ క్యారెక్టర్ మీరు కాబట్టి మీ వర్షనే వస్తుందేమో కదా ఫైనల్గా, అంటే బిఫోర్ గోయింగ్ టు ద సెట్స్. ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ వై ఇట్స్ నాట్. దర్ ఇస్ బ్యూటిఫుల్ మూమెంట్ డెకాయిట్లో. నాకు పోలీసులు కనబెడతారు, నన్ను చంపేయబోతున్నారు అండ్ నేను ఇలా కళ్ళు ఇలా చూస్తున్నాను, కళ్ళు ఆర్పట్లేదు, అలా చూస్తున్నాను అండి. చూస్తా నేను ఒక ఫీలింగ్లో ఓ డైలాగ్ చెప్పాలి. ఇది మనం ఒరిజినల్గా రాసుకున్నది వాడు బ్రేక్ డౌన్ అవుతూ చెప్పాలి, కన్నీళ్ళు పెట్టుకుంటూ బ్రేక్ డౌన్ అవుతూ చెప్పాలి, ఇదారా మీరు నాతో చేసేది అని. నాతోటి అనుకున్నాం. సెట్కి వచ్చిన తర్వాత శనిల్ నాడి చూస్తుంటే నువ్వు సింపుల్గా అంటే ఎలా ఉంటుంది, కళ్ళలో జస్ట్ అలా ఒక ఫిలసాఫికల్గా చూసి చెప్తే ఎలా ఉంటుంది అంటే తగ్గు పెంచక దాన్ని. ఆ టైంలో ఆ డెసిషన్ నాది కాదు, ఆ టైంలో దాని విజన్ నాది కాదు, నేను అది చేసేటప్పుడు నన్ను ఎలా క్యాప్చర్ చేయాలనే డెసిషన్ నాది కాదు. రైటర్ కింద ఆ జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చిందే మ్యాక్సిమం మెటీరియల్ ఫైనల్ అవుతుంది అంటారు అనుకోవచ్చా? నేను బ్యాంక్లో పనిచేస్తానండి, లేదా నేను డాక్టర్ని, లేదా నాకు ఫిల్మ్ నేను తెలియనప్పుడు రైటింగ్కి డైరెక్షన్కి తేడా ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్, వాళ్ళని కరెక్ట్గా అడిగితే చెప్పలేకపోతుంది. దానికి రీజన్ ఏంటంటే దే ఆర్ ఆల్ ఇలా ఇంటర్మిక్స్డ్. రైటింగ్ అనేది బ్యూటిఫుల్ ఐడియా, ఆ ఐడియాని తెర మీదకి ట్రాన్స్లేట్ చేయగలగటం అనేది డైరెక్షన్. నేను ఎంత గొప్ప ఐడియా అనుకున్నా ఈ ఐడియాని ఫీలింగ్ వచ్చేలాగా ట్రాన్స్లేట్ చేయడం అనేది డైరెక్టర్ బాధ్యత, నాది కాదు. బట్ క్షణం నుంచి చూసుకుంటే అబ్బూర్ రవి గారు కంపల్సరీగా మాకు మెంటర్ అని చెప్తారు. సో ఆయన రోల్ ఎక్కడ ఉంటుంది, ఆయన రోల్ ఏంటి అసలు మీ జర్నీలో? మేమిద్దరం అనుకుంటుంది ఒప్ప తప్ప ఆయన చెప్తారు. ఓకే, అంటే ఆయన హెడ్ మాస్టర్ పోస్ట్ అనుకోవచ్చు. ఆయన హెడ్ మాస్టర్ పోస్ట్ కన్నా మీరు మేట్రిక్స్ సినిమా చూసారా? మేట్రిక్స్, అందులో ఓరకల్లో ఒక ముసలావిడ ఉంటుంది చూడండి, ద స్పూన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఆవిడ ఒక జిల్లా బిస్కెట్లు వచ్చి కియాను రీవ్స్ హీఈస్ ఆర్ ఓరకల్ అనమాట. మేము ఒకటి అనేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూఢచారి 1కి మేము ఒరిజినల్గా అనుకున్నది ఈ విలన్ అనేది ఎవరు అనేది ఈ సినిమాలో రివీల్ చేయకూడదు, ఒక నెక్స్ట్ పార్ట్లో రివీల్ చేయాలని అనుకున్నాం. ఓకే, ఆయనలా విన్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి అని సైలెంట్గా చెప్పారు. సో ఆయన కళ్ళలో మాకు అర్థమైపోయింది, ఓ వీఆర్ గోయింగ్ రాంగ్ అని. ఒప్పు తప్పు ఎలా ముందడిగేయాలి అనేది చాలా విషయాల్లో గైడ్ చేశారు. ఈ సినిమాకి మీరు టార్గెట్ చేసింది అంటే లేడీ ఆడియన్స్ వస్తారు అని అనుకున్నా, ఆలోచిస్తున్నప్పుడు టార్గెట్ చేయలేదండి. సినిమా ఫినిష్ అవుతూ ఉండగా మాకు ఇప్పుడు కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్స్కి వాళ్ళకి చూపిస్తుంటూ ఈ సినిమాలో ప్రొడ్యూసర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా చాలా మంది లేడీస్ కూడా పనిచేశారు ఈ సినిమా, నాట్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బట్ బిహైండ్ కెమెరా. వాళ్ళ రెస్పాన్సెస్ చూస్తుంటే ఓకే, మోర్ విమెన్ ఆర్ కనెక్టింగ్ టు ద ఫిల్మ్ అన్నది అర్థమైంది. శృతి హాసన్ మారిపోయి మృణాల్ వచ్చింది, అది జనాలకు ఒక న్యూస్ మాత్రమే. బట్ ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారు, ఎంత స్ట్రెయిన్ అయ్యి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ మారితే బడ్జెట్లు ఎంత మారితే అసలు వైబుల్ అవుద్దా ప్రాజెక్ట్ కదా, ఇంత ఉంటుంది కదా. సో మరి ఏంటి ఆ స్ట్రగుల్ నుంచి ఎలా బయటపడ్డారు అసలు? ఈ సినిమా కన్సెప్షన్ ఒక విజువల్ మెటఫోర్ అండి. నేను కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నాను, ఒక ఫుల్ సిమెంట్ తోటి చేయబడిన ఫుట్పాత్, అందులో క్రాక్స్ ఉంటాయి, ఆ క్రాక్స్ నుంచి ఒక చిన్న పువ్వు బయటకు వస్తుంది, అది మాకు విజువల్ మెటఫోర్ ఈ సినిమా కానీ మేము అనుకున్నాం. ఈ సినిమా మేకింగ్ కూడా అలానే జరిగింది. మేము ఎన్ని కష్టాలు పడ్డాము, వెదర్ వలన, కాస్టింగ్ చేంజెస్ వలన, బోల్డ్ అని కష్టాలు. బట్ ఈ రోజున ఆడియన్స్ ఇచ్చిన లవ్ చూస్తుంటే దట్ ఫ్లవర్ హస్ కమ్. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఫీల్. అంటే ఎందుకని అంటారు ఈ సినిమాకి పర్టికులర్గా? ఎందుకంటే మీరు ఈ సినిమాకనే ఉండదు, మీరు జనరల్గా ఏ సినిమా చేసినా ప్లానింగ్తోనే దిగుతారు, ఈ సినిమా కూడా ప్లానింగ్తోనే. గూఢచారి 1 కూడా ఈ లెవెల్లోనే ఇబ్బందులు జరిగాయి. ఎవరికి జరగల, క్షణంకి జరగల. హిట్ 2 అయితే అసలు సప్ అని అయిపోయింది. బట్ గూఢచారి 1కి డెకాయిట్కి జరిగింది. మేబీ అందుకనేమో మోస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఈ సినిమాకి. అంటే ఒక రైటర్ కింద మిగతా సినిమాలతో పోల్చుకుంటే మీరు ఎందాక అన్నారు అంటే థ్రిల్లర్ ఇమేజ్ ఉండడం అనేది, ఇమేజ్ అనేది మీకు ఎంతవరకు హ్యాపీ అనిపిస్తుందా, లేకపోతే కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉందా? IMDbలో మనకు ఒక 2 సినిమాలు ఉంటే చాలరా మన పేరున అనుకున్న నేను ఈ రోజున ఇమేజ్ అని నేను డిస్కస్ చేయగలుగుతున్నాను, ఎంత గొప్ప విషయం. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీవ్ గాటన్ కెన్ నాట్ హ్యాపెన్ ఇఫ్
ద మ్యాటర్ ఆఫ్ ద ఫిల్మ్ డజంట్ వర్క్. ఎందుకంటే మోర్ దెన్ ఎవర్ బిఫోర్ ఇప్పుడు కంటెంట్ నేను నిలబెట్టే టైం అండి ఇది. మీరు ఏ సినిమా అయినా చేసి ఉండొచ్చు, ఈ సినిమా బాగుందా లేదా అన్నదే చూస్తాను నేను యాజ్ పబ్లిక్. ఎందుకంటే నాకు 15 లక్షల ఆప్షన్స్ ఉన్నాయి సినిమాలు చూడటానికి, ఇన్స్టాలో చూడటానికి, షార్ట్స్ అని, నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ అని, బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. నేను నా టైం తీసుకొని థియేటర్కి రావాలంటే నువ్వు బాగుండాలి. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాంట్లో వర్త్ ఉంటే కానీ సినిమా నిలబడదు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత కొత్తోడైనా సరే. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత, ఓటీటీ బూమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మిగతా సినిమాలు చూడగలుగుతున్నాం. కానీ బట్ బిఫోర్ దట్ ఒక ఓల్డ్ సినిమా అంటే ఒక ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తిగా, సో అప్పటికి ఇప్పటికీ ఆడియన్స్ కూడా అప్డేట్ అయినట్టే లెక్క. సో మరి మీరు దాన్ని ఎలా మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా దాన్ని ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నారు? నాకున్న ఫీలింగ్ ఏంటంటే ద బిగ్గర్ కన్సర్న్ ఈజ్ మోర్ లైక్, ఒకప్పుడు మనం ఒక వ్యాక్యూమ్లో సినిమాని చూసి మనకు నచ్చిందా లేదా చెప్పగలిగేవాడు. అవును సార్. అంటే నాతోటి ఒక వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు, తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ సినిమా 6 weeks పట్టిందట సూపర్ హిట్ టాక్ అందుకోవడానికి. అండ్ నాకు అది ఆల్ టైమ్ క్లాసిక్ ఫిల్మ్. ఈ 6 వారాలు ఎవరేం మాట్లాడుకోవట్లే, వచ్చి చూస్తున్నారు, నచ్చిందా లేదా వాళ్ళకి ఆలోచించుకుంటున్నారు, వాళ్ళు పబ్లిక్కి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇన్స్టంట్ నూడిల్స్ జమానా 6 minutes అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఈ 6 minutes గొడవ ఏంటంటే, ఒక్కడు వాడి ఉద్దేశం చెప్పేస్తాడు, కానీ చూడాలనుకుంటున్న ప్రేక్షకుడు హీ డస్ నాట్ వాచ్ ఇట్ ఇన్ వ్యాక్యూమ్. హీ విల్ వాచ్ ఇట్, ఇది చదివాను కదా, ఇది ఉంది కదా, అది ఉంది కదా, నాకు 4 ఇన్ఫర్మేషన్లతో సినిమా చూస్తాను. అది ప్లస్ అవుతుంది అనుకోవచ్చా, మనం అనుకుంటున్న సినిమా కల్చర్కి మైనస్ అవుతుంది అనుకోవచ్చు? ఐ డోంట్ నో. నాకు ఈ కల్చర్లోనే బిగ్గెస్ట్ సక్సెసెస్ వచ్చాయి లైఫ్లో. సో ప్రేక్షకులు ఆదరించారు. ఈ రోజున వి జస్ట్ సెలబ్రేటెడ్ 50 crores ఫర్ డెకాయిట్, వి సెలబ్రేటెడ్ 60 crores ఫర్ మేజర్. సో నా బిగ్గెస్ట్ సక్సెసెస్ ఇలాంటి జమానాలోనే వచ్చాయి. బట్ ఎక్కడో నీ ఒరిజినల్ ఫీలింగ్ ఏంటి, ఎవడ ఆలోచన లేకుండా నువ్వు చెప్పగలుగుతున్నావు అనేది మేబీ ఇంతకు ముందే ఎక్కువ చెప్పగలిగేవారు. ఓటీటీ రావడం వలన అంటే మనం ఇంకొక 4 షాట్లు 4 రోజులు ఎక్కువ తీసినా పర్వాలేదు, ఒక 4 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు అనే ఒక కంఫర్ట్ జోన్ వస్తుందా? ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఇది మనిషికి మారుతుందండి. నా వరకు ఏంటంటే, నేను ఎప్పుడు 1000% కన్నా 1% తక్కువ పెట్టను. అది పెడితే అది ఓటీటీయా థియేట్రికల్ పక్కన పెడితే నేను ఒప్పుకోలేను, నేను తట్టుకోలేను, నాకు నిద్ర పట్టదు. సో నాకు కుదిరినంత నేను 1000% పెడతా. అది వర్కౌట్ అయిందా లేదా ప్రేక్షకులు చెప్పాలి, దేవుడు చెప్పాలి. బట్ నేను నా సైడ్ నుంచి ప్రయత్నం 1000%. అండ్ ఆల్వేస్ ఇన్ ప్రొడ్యూసర్ సేఫ్టీ అని మనం మాట్లాడతాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈజ్ ద ఫస్ట్ అండ్ అంటే మన ఒక థాట్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ అది. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ లేనిది నేను లేను. అదే 60 కోట్ల లేకపోతే 70 కోట్ల లేకపోతే 50 కోట్ల మన ఆ సినిమా మోసిన దాన్ని బట్టి, ఆ సినిమాకి అయిన ఖర్చును బట్టి పెట్టేది వాళ్లే కాబట్టి. సో బట్ రిటర్న్స్ విషయంలో మీరు ఎలా ఆలోచిస్తారు? జస్ట్ రెమ్యూనరేషన్ అనుకున్నది తీసుకుంటామా లేకపోతే ఎలా ఉంటుంది? నాకు ఇట్ హస్ బీన్ అ స్ట్రేంజ్ థింగ్ అండ్ ఐ డోంట్ లవ్ మనీ వెరీ మచ్. ఐ డోంట్ రియలీ లవ్ మనీ. ఒక్కటేంటంటే ఐ లైక్ మనీ, మనీ ఉంటే బాగుంటుంది, కానీ నేను మనీ కోసం బ్రతకను. ఫస్ట్ ప్రొడ్యూసర్ కంఫర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ ప్యాటర్న్లో వెళ్ళడం నాకు నేను ఇల్లు కొనుక్కునేలా చేసింది, పేరెంట్స్ని చూసుకోగలిగేలా చేసింది, కెరీర్ ఇచ్చింది, కార్లు ఉన్నాయి, 8-9 పెట్స్ ఉన్నాయి. నాకు ఒక ₹1 కోటి తీస్తే 10 కోట్లు వచ్చిందంటే ఇట్స్ 10 times ఆఫ్ ROI. ఇంత బట్ మనకి మన పని చేసిన దానికి సరైన శాలరీ మనం తీసుకోలేదనుకోండి, అది శాలరీ అవ్వచ్చు, రెమ్యూనరేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం అది తీసుకోలేదనుకోండి, ఎదుటి వాళ్ళకి ఒక చిన్న చూపు కూడా ఉంటుంది బేసిక్గా, వీడికి ఇంత చాలులే అనేది కూడా నాకైంది. నాకు ఒకసారి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నన్ను ఒక డీల్ సైన్ చేయడానికి పిలిచారు, మాట్లాడుకున్నాం, అంత బాగానే జరిగింది. బయటకు వచ్చేటప్పుడు నేను నా కారు ఎక్కుతుంటే ఆయన కారు ఎక్కుతున్నారు. వ్యాలే తీసుకొచ్చినప్పుడు ఆయన కారు చాలా పెద్ద కారు, కొత్త కారు, అంటే దానికి ముందు 1 నెల ముందు ఇండియాలోకి వచ్చింది ఆ మోడల్. నాదేమో పాత కారు. నాకు తెలిసి ఆ రోజు వాషింగ్ కూడా చేయించలేదు. సో ఇలా చూశాడు, కిందికి పైకి ఇలా చూశాడు, ఓకే అండి కలుస్తానని చెప్పి ఆయన బయలుదేరారు. ఈ రోజు దాకా ఫోన్ లేదు. సో ఇవి జరిగాయి. దానివల్ల నేను కూడా సరేరా, యాక్టర్ అంటే హుందాగా కొన్ని ఉండాలి అని నేను బహుశా సొసైటీ పరంగా కొన్ని చేశానేమో, కానీ ఓకే ఇన్నర్గా నాకు ఫీలింగ్ లేదు. ఓకే, ఇష్టం లేకపోయినా చేశారనుకోవచ్చా, లేకపోతే అంటే సొసైటీ పరంగా పట్టించుకోకపోయినా చేశానని అనుకోవచ్చు. ఎస్. లేకపోతే కెరీర్, నాకు కావాల్సింది ఏంటి, కెరీర్ ఎందుకు కావాలి? సినిమా లాంటి ప్రేమ.
సో నా సినిమాలంటే ప్రేమ పాయింట్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తుందంటే నేను చేసేస్తాను. అయితే ఇప్పుడు పెట్స్ 8 పెట్స్ 7 పెట్స్ లెక్క 9, 9 పెట్స్ ఇన్ పెట్ లవరా? యానిమల్ లవర్ అండి. ఇన్ వన్ హౌస్ వీ హ్యావ్ 3 dogs. ఓ ఇంకొక చిన్న ఇల్లు ఉంది. ఆ చిన్న ఇంట్లో వీ హ్యావ్ 2 dogs అండ్ 4 cats. యానిమల్స్, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, ఈ 3 గ్రూప్స్ అండి వాళ్ళకి ఏం జరిగినా చెప్పుకోలేరు. సో వాళ్ళ తరఫున మాట్లాడటం, వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత అని నా ఫీలింగ్. పైకి చాలా గూఢచారి లాంటి సినిమాలు తీస్తూ ఉంటారు. అడవిశేష్ అంటే కొంచెం హ్యాండ్సమ్గా స్టైలిష్గా బయటకు వస్తారు, కానీ ఒక రమణ మహర్షి లాంటి ఒక తత్వం కూడా ఉంది యాక్చువల్ లోపల. యాక్చువల్గా నా లైఫ్లో మోస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నాకు అరుణాచలంలోనే జరిగింది. అరుణాచలం, ఓకే. రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ ఒక శివుని గర్భగుడి ఉంది ఒకటి. అవును. బట్ రమణ మహర్షి ఆశ్రమంలో జస్ట్ అలా సైలెంట్గా కూర్చుండేసరికి, ప్లస్ ఆయన అరుణాచలం కొండ మీద గుహల్లో మెడిటేషన్ చేసేవారు. ఆ గుహలు ఎంతో ఉండవు, మన చైర్స్ మధ్యలో ఎంత స్పేస్ ఉందో అంతే స్పేస్ ఉంది. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడం అంటే స్పిరిచువల్ పర్సన్, స్పిరిచువాలిటీ ఉంటుందా? నాట్ సో మచ్, బట్ నా లైఫ్లో గ్రేటెస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే రియల్ లైఫ్లో స్పిరిచువల్ పర్సనా లేకపోతే ఎలా ఉంటుంది అన్న? నేను దేవుని గట్టి నమ్ముతాండి. పూజలు చేసేంత నమ్ముతారా? లేకపోతే మా ఇంట్లో వినాయక చవితి వచ్చిందంటే ఇంకా నేను అక్కడ కూర్చొని పుస్తకం పట్టుకుని 9 గంటలు పూజ నేనే చేయాలి. ఎందుకంటే నేను తెలుగు మెల్లగా చదువుతాను కాబట్టి. మాకు ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది అంటే ఇలా చూస్తున్నా. ఒక సినిమా నుంచి ఒక సినిమాకి మూవ్ అయ్యే ప్రాసెస్లో మీకు ఏంటి నెక్స్ట్ సినిమా ఏం తీసుకోవాలి, ఏం ఎత్తుకోవాలి అనేది ఎలా వస్తుంది ఐడియా? ఆ సినిమా జర్నీ మనకి ఏం ఫీలింగ్ ఇచ్చింది అన్నది దాన్ని బట్టండి. అండ్ కొన్నిసార్లు హిట్ ఫ్లాప్ తోటి సంబంధం లేని విషయం అది. లైక్ హిట్ టు సూపర్ హిట్ ఫిల్మ్. కానీ ఆ తర్వాత కొంతకాలం నాకు గూఢచారి యాంగిల్ తప్ప వేరే థ్రిల్లర్స్ చేయాలని లేదని ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు రైట్లో నాకు వచ్చే 10 సినిమా ఆఫర్లలో 5 సినిమా ఆఫర్లు పోలీస్ కానీ ఆర్మీ కానీ వస్తాయి. దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే నేను ఎప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసి ఉన్నా, లేదా ఎయిర్పోర్ట్లో సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటే వాళ్ళు టప్పుని మీ సినిమా చూసాను టప్ని కలిసి బాయ్ బాయ్ అని మాట్లాడేసుకుంటారు. వాళ్ళు ఓన్ చేసుకుంటుంటారు అనమాట. అది నాకు కూడా బ్యూటిఫుల్. కానీ ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్ అండ్ డెకాయిట్ ఈస్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. అంటే అదర్ థింగ్స్ అంటే ఏంటి? మీరు I want to be able to make you laugh. I want to be able to make you love. అందుకనే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసాం మనం. నేను డాన్స్ చేయడం ఏంటి? అవును ఫస్ట్ టైం డాన్స్ చేశారు కదా. నాకు అనిపించింది అంటే ఇంత గ్రేస్ పెట్టి ఎందుకు నేను డాన్స్ చేయలేదు అని చెప్పి. కొంతమంది ఎన్ని రోజులు చేసినా కూడా అక్కడికి వచ్చిన తర్వాత పట్టి వేస్తారు కదా, మీకు అది లేదు, ఫ్రీ ఫ్లో ఉంది బాడీ యాక్చువల్గా. అంటే బేసిక్గా ఏది చేసినా పద్ధతిగా చేయాలని ఫీలింగ్ అండి. అడ్వైజేషన్ సినిమాలు ఏంటంటే కొంచెం మనం బుర్ర ఏం వాడకపోయినా కూడా మన బుర్రకు పదును పెట్టే విధంగా ఉంటాయి. ఇలాంటి ఒక ఇమేజ్ వచ్చింది కదా. సో ఈ ఇమేజ్ నుంచి పక్కకి వెళ్ళడం అనేది అంటే ఈజ్ ఇట్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఎందుకు పక్కకి వెళ్ళట్లేదండి? ఇప్పుడు G2 మళ్ళీ ఆ ఇమేజ్ లోనే పడుతుంది. ఆఫ్టర్ G2 మీరు చెప్పారు కదా, ఒక అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ దానికి డబుల్ ఎడ్జ్ అంటే కత్తి మీద సావండి. ఎందుకంటే అదే చేస్తూ పోయాను, ఏముందిరా 10 నిమిషాలకు ట్విస్ట్ ఉంటుంది అని వాళ్ళే అలసిపోతారు. సో యూ హ్యావ్ టు కీప్ రిఫ్రెషింగ్. ఫ్యాషన్ మారుతూ ఉంటుంది, హెయిర్ స్టైల్స్ మారుతూ ఉంటాయి, మనం కూడా చేసే జానర్స్ మారుతూ ఉండాలి. మార్చకపోతే ఏమవుతుందంటే అలసిపోతారు. మనకు అలసట ఉంటుంది, ఎన్నిసార్లు షాక్ అవుతాం ఓ ట్విస్ట్ వల్ల. సో అట్ ద సేమ్ టైం మన బ్రెడ్ అండ్ బటర్ వదులుకోకూడదు. ఈవెన్ డెకాయిట్లో కూడా సెకండ్ హాఫ్లో చాలా రివీలింగ్స్ చాలా షాకింగ్గానే ఉన్నాయి యాక్చువల్గా. యాక్చువల్లీ మీరు షాకింగ్ అన్నారు, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే దే ఆర్ నాట్ మెంట్ టు షాక్. కాకపోతే మీరు అదే ఫ్లేవర్ కోరుకుంటే మీకు అది చిన్న కోక్కి డైట్ కోక్లో అనిపిస్తుంది. యాక్చువల్గా మేము ఇవ్వాలనుకున్న ఫ్లేవర్ ఏంటంటే సర్ప్రైజ్, నాట్ షాక్. ఎందుకంటే ప్రేమతో కూడింది ఇది. ఇట్స్ నాట్ అమ్మ ఈడిని మర్డర్ చేసాడా అన్న స్పేస్ కాదు. డెకాయిట్ విషయానికి వచ్చేసరికి చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో. అంటే ఇప్పుడు జోనీతో ఫస్ట్ టైం డ్యాన్స్ చేయించారు, పవన్ సింగ్ని తీసుకొచ్చారు, తర్వాత బాలీవుడ్ నుంచి ఒక 2-3 యాక్టర్స్, గ్రేటెస్ట్ యాక్టర్స్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇదంటే ఈ ప్యాకేజింగ్ ఆఫ్ డెకాయిట్ అనేది అంటే ఒక తెలుగు సినిమాని హిందీ ఫ్లేవర్ అంటే హిందీలో కూడా చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లేవర్ కోసమా, లేదంటే ఈజ్ ఇట్ స్క్రిప్ట్ డిమాండ్స్ అని? డెఫినెట్లీ ఫ్లేవర్ అండి, డెఫినెట్లీ ఫ్లేవర్. బట్ ద సేమ్ టైమ్ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ వి డిడ్ ఫర్ మేజర్. ఇన్ఫ్యాక్ట్ ఆలోచిస్తే అసలు తెలుగు వాడికి తెలిసిన కథ కాదు అది. అది ఎప్పుడు నాలో ఉంది. ఇండియా, ఆల్ కార్నర్స్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొచ్చి జనాల్ని రిక్వెస్ట్ చేసి మన సినిమాలో కొలాబరేట్ అవ్వమని అడగటం, ఆల్ కార్నర్స్ ఆఫ్ ఇండియా సెన్సిబిలిటీస్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది నాకు ఎప్పుడూ ఉంది. ఒక్కటేంటంటే నాకు స్క్రిప్ట్ డిమాండ్ కానీ ఒక ఫీలింగ్ ఏంటంటే, నాకు రెగ్యులర్గా నాకు వినిపించే మాట ఏంటంటే, అన్నా సినిమా చూసిన నరాలు కట్ అయిపోయినాయినా అంటారు. ఈసారి మనసు కదిలించామన్నా అనాలి అనేది నా తపన. అది ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చు కదా. అంటే
యూనో కదిలే మనసు ఉన్నవాడికి కదులుద్ది. వైజాగ్లో ఉన్నప్పుడు ఆ. 20 మంది అమ్మమ్మలు, ఉమ్, చిన్నపిల్లలు ఉమ్, వాళ్ళు అలా చేయి పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చేస్తున్నారు. ఉమ్, ఇలా వదలట్లే నన్ను. ఉమ్, నన్ను ఇటు వెనక నుంచి వీళ్ళు మామూలుగా కుర్రోళ్ళు గుంజేస్తున్నారు, బట్ వీళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్, అంటే నేను వదిలితే నిన్ను కోల్పోతామేమో అన్నట్టుగా చూస్తున్నారు నన్ను. ఉమ్, అండ్ ఇట్ వాస్ క్లియర్లీ ద రిజల్ట్ ఆఫ్ ద క్లైమాక్స్. ఉమ్, సో ఐ న్యూ దట్ ఫీలింగ్ నేను ఇక్కడ పాడ్కాస్ట్లో డిస్క్రైబ్ చేయలేను, రివ్యూలో చెప్పలేను. ఉమ్, ఉమ్. అదొక ఫీలింగ్ అంతే. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది ఆ వైబ్రేషన్. అయితే ఇప్పుడు మేజర్ విషయానికి వచ్చేసరికి ఇంకా వాళ్ళ పేరెంట్స్తో ఇప్పటికీ మీరు కనెక్ట్ అయ్యి ఉండడం, యాక్చువల్గా ప్రతిసారి వాళ్ళతో వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే అంత కనెక్షన్ ఏంటి బేసిక్ ఏంటంటే సినిమా వరకు చూస్తాము, వాళ్ళతో కొన్ని రోజులు ఉంటాం కానీ బట్ అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనేది అప్పుడు నుంచి ఎందుకు మీరు అంత దాన్ని తీసుకుని చేస్తున్నారు? ఐ జస్ట్ లవ్ దెమ్ అండి. ఉమ్, ఐ డోంట్ హ్యావ్ అ బిగ్గర్ ప్లాన్ దెన్ దట్. ఉమ్, ఐ జస్ట్ లవ్ దెమ్ ఉమ్, అండ్ దే లవ్ మీ. అంత ఇప్పటికీ ఒక వాళ్ళ కొడుకులైనా ట్రీట్ చేస్తారు. ఇప్పటికీ ఉందండి, ఎప్పటికైనా అదే సరే. అదే ఇప్పటికైనా సరే. అంటే మనం లాస్ట్లో ఒక 20-25 మినిట్స్ మనం నమ్ముకుని ఒక సినిమా మొత్తాన్ని రాయడం అంటే అదొక రకంగా ఛాలెంజింగ్ కదా. అవును, అవును. సో ఈ ఛాలెంజింగ్లో మీకు సపోర్ట్గా ఉన్నది ఎవరో, మీకు అంత నమ్మకం ఈ 20 మినిట్స్ ఖచ్చితంగా కొడుతుంది, మొత్తం సినిమా మీద కలర్ అంతా మారుస్తుంది, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో కూర్చుంటుంది అనే నమ్మకం తీసుకొచ్చింది ఎవరు సార్? అలా ప్లాన్ చేయలేదండి. క్లైమాక్స్ అంత హైలైట్ అవుతుందని నాకు తెలియదు. ప్రతి సీన్ బాగుండాలనే రాస్తాము. బట్ జనరలీ అబ్బూరి సార్ గైడింగ్ అన్నది. సో మరి సుప్రియ గారి గురించి ఏం చెప్తారు? ప్రొడ్యూసర్ సుప్రియ గారి గురించి అంటే ఎప్పుడు చూసినా కూడా, ఏ ఈవెంట్లో చూసినా, ఏ క్షణంలో చూసినా కూడా ఆవిడ డెకాయిట్ తప్ప ఇంకొక మాట లేదు ఆవిడకి. I think it was the first time I had a producer sit on set at 6:30 AM. క్యారవాన్స్ ఎందుకు రాలేదని ఫోన్లు చేసి అడుగుతున్నారు ఆవిడ. ఫస్ట్ టైం నా కెరియర్లో. అండ్ అదే ప్రయత్నం, అదే హార్డ్ వర్క్, అదే కృషి మీకు సినిమా తెర మీద కూడా కనిపిస్తుంది. సో అంటే నేను మన సక్సెస్ మీట్లో అన్నాను, ఆవిడిచ్చిన ప్లాట్ఫామ్ మీద మేము అందరం నిలబడ్డాం. సో ఐ థింక్ లైఫ్ ఫోర్స్ అండి సినిమాకి. అండ్ ఈ సినిమా ఇంతమంది కొత్త వాళ్ళతో, కొత్త డైరెక్టర్, కొత్త డిఓపి, 7 కొత్త మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, బోల్డ్ ఎంతమంది కొత్త మంది, వాళ్ళతో ఇంత సక్సెస్ఫుల్ సినిమా చేయగలగటం అనేది రీజన్ ఆవిడ. సో మరి G2 గురించి అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏం లేదండి, ఫస్ట్ వెళ్ళి మా కేశవ్ గారిని కలవాలి. యూఎస్ వెళ్ళి అక్కడ బేబీ ఫెలో ఉన్నాడు, వాడిని కలిసి అలా హక్ చేసుకొని ఆ తర్వాత తిరిగి వచ్చి రంగంలో దిగుతా. సో ఆల్రెడీ రైటింగ్ అయిపోయింది కదా మొత్తం టోటల్గా. ఇక నెక్స్ట్ షూటింగ్ ఇంకా ఈ షూటింగ్ G2లో 2 ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు పడిన కష్టం అనేది ఏంటంటే బేసిక్గా చాలామంది ఇంత కష్టపడి ఇంత చెప్పుకునే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు ఏంటంటే అంత కష్టపడిన దానికి వచ్చిన విజయాన్ని జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటూ అందరితో కలిసి తిరిగే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మీరు రెండో కోవకు చెందిన వ్యక్తి బేసిక్గా. థ్యాంక్ యూ. సో పడిన కష్టం అంతా అక్కడ పడిపోతారు. సో వచ్చిన సక్సెస్ని కూడా నేను కష్టపడితే వచ్చిందని ఎప్పుడు మీ గురించి 10 మంది చెప్పాలి, మీ గురించి మీరు చెప్పుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు కూడా. బహుశా ఇవాళ కొంచెం చెప్పానేమో స్టేజ్ పైన. అది చెప్పడానికి రీజన్ కూడా ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేయడం ఎందుకు అంత కష్టం అని నేను చెప్పాలనుకున్నాను. బికాస్ ఇట్ వాస్ నాట్ ఈజీ. ఎస్, చూస్తుంటే అర్థమైందిలేండి అన్ని లేయర్స్, ఆ కైండ్ ఆఫ్ ఇది, దీనికి మీరు పడుతున్న కష్టాలన్నీ మేము అంటే ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి. అవును. సో కంటెంట్కి మీరు ఇచ్చే వాల్యూని ఈ రోజు మిమ్మల్ని ఈ పొజిషన్లో నిలబెట్టింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీగ్కి మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విత్ G2. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.